ఊరిలోని అత్యంత దుర్మార్గుడైన ఈ వ్యక్తి చనిపోతాడు. అయితే ఇతడి శవాన్ని గ్రామంలోకి తీసుకువస్తూ ఉంటారు. కానీ ఇతన్ని చూడగానే ఊళ్ళోని వారందరూ తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతారు. అయితే వాస్తవానికి ఈ వ్యక్తి తన జీవితంలో ఎన్నో దుర్మార్గాలు చేశాడు. అలాగే ఊరిలోని వారి మీద ఎన్నో అగత్యాలకు పాల్పడతాడు. దీంతో ఇతడి ఆత్మకు శాంతి కలగకూడదని, అలాగే ఇతడు మరొక జన్మ కూడా ఎత్తకూడదని గ్రామ ప్రజలందరూ ఇతడి శవానికి కఠినమైన శిక్షను విధించాలని అనుకుంటారు. అంతేకాకుండా ఇతడి పాడి మోయడానికి ఈ ఊరిలోని వారెవరూ ముందుకురారు. దీంతో ఇతడి కుటుంబ సభ్యులే ఈ వ్యక్తి శవాన్ని శ్మశానంలోకి తీసుకువెళ్తారు. ఇంతలో అక్కడికి ఒక్కసారిగా ఆ ఊరిలోని వారందరూ చేరుకుంటారు. అప్పుడు ఈ కుర్రాడు తన అన్న శవానికి ఇంత కఠినమైన శిక్ష వేయొద్దని ఊరిలోని పెద్దలందరినీ బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ వీళ్ళెవరూ ఇతడి మాటలు పట్టించుకోరు. ఆ తరువాత ఇతడి శవాన్ని పెద్దని గొయ్యి తీసి నిలువుగా నించోబెడతారు. ఆ తరువాత ఊరిలోని వారందరూ తమ చేతి గోర్లను కత్తిరించి ఇతడి శవం మీద వేస్తారు. ఆ తరువాత ఒక నల్ల కోడిని చంపి ఈ కోడి రక్తంతో ఇతడి శవానికి స్నానం చేయిస్తారు. అలాగే ఇతన్ని నిటారుగా నిలబెట్టి పాతివేస్తారు. ఇంతలో ఆకాశంలో నల్లని మేఘాలు వచ్చి అక్కడ ఒక్కసారిగా బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. దీంతో ప్రజలందరూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో ఈ శవం నన్ను ఇలా చేసినందుకు ఈ గ్రామంలోని వారెవ్వరిని నేను వదిలిపెట్టను అని, నేను ప్రేతాత్మనై తిరిగి వచ్చి మీ అందరి అంతు చూస్తానని అంటూ ఉంటుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.